హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బియ్యపిండితో మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకసారి ఈ ప్రాసెస్లో మురుకులు చేసి చూడండి, కరకరలాడుతూ వస్తాయి. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 గ్లాసెస్ బియ్యం పిండిని ఇలా జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించాక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయ్యాక మనం జల్లించి తీసుకున్న బియ్యం పిండిని ఇందులోకి తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3-4 మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా 3-4 మినిట్స్ ఫ్రై చేస్తే పిండి చక్కగా వేడవుతుంది. ఇలా పిండి ఫ్రై చేయడం వలన మురుకులు చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. ఇలా పిండి వేడయ్యాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి ఒక 3/4 గ్లాస్ పుట్నాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా అయ్యాక ఈ పిండిని మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న బియ్యం పిండిలోకి జల్లించి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ కారంని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ వాముని, 2 టీ స్పూన్స్ నువ్వులని, 1/2 టీ స్పూన్ ఇంగువని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి 2 గ్లాసెస్ వాటర్ని తీసుకొని బాగా వేడి చేయండి. వాటర్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని పోస్తూ కలపండి. మనం 2 గ్లాసెస్ బియ్యం పిండికి 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా, వాటర్ టోటల్గా సరిపోతాయి. పిండి కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని తీసుకొని యాడ్ చేయండి. టూ గ్లాసెస్ బియ్యం పిండికి 2 గ్లాసెస్ వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పిండి కొంచెం చల్లారాక బాగా కలపండి. పిండి అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి. మరీ మెత్తగా ఉంటే ఆయిల్ బాగా పీలుస్తుంది. చూడండి, పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. సెమీ సాఫ్ట్గా ఉంటే మురుకులు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు స్టార్ గుర్తు ఉన్న బిళ్ళని తీసుకొని జంతికల గొట్టానికి సెట్ చేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా చేశాక కొద్దిగా పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుందాం. మిగతా పిండి ఆరిపోకుండా ఒక ప్లేట్ పెట్టి పక్కన పెట్టండి.
ఇప్పుడు మురుకులను ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక పెద్దగా ఉన్న స్టీల్ ప్లేటుని తీసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి. సో ఇలా మనం 2 చుట్లలా కానీ 3 చుట్లలా కానీ మురుకుల షేప్ వచ్చేలా చేయండి. ఇలా ప్లేట్లో పట్టే అన్ని చేసుకోవాలి. ఇలా మురుకులని చేశాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్న మురుకులని ఒక్కొక్కటి వేయండి. ఇలా చేతితో అయినా వేయొచ్చు, లేదంటే ఒక ఫ్లాట్గా ఉన్న గరిటెకి ఆయిల్ అప్లై చేసి ఒక్కొక్కటి వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుంటూ బాగా ఫ్రై చేయండి. ఇలా మురుకులని ఈ టిప్స్ పాటిస్తే మురుకులు అనేవి చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో మురుకులను చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.